హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మూవీస్ బై గని. ఈ రోజు మనం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ నెట్ఫ్లిక్స్ లో ఉన్న ఒక క్యూట్ మూవీ విత్ లవ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో అభిషన్ జీవంత్ హీరోగా, అన్సరా రాజన్ హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఇది ఒక స్వీట్ అండ్ సింపుల్ స్కూల్ డే స్టోరీ. ఇక ఫస్ట్ స్టోరీ విషయానికి వస్తే, ఇందులో హీరో సత్య ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు. అతను లైఫ్ అంటే చాలా ప్రాక్టికల్ గా ఉండే రకం. పెళ్లి చూపులంటే చిరాకు. అలాంటి అతను ఒకసారి మోనిషాని కలవడానికి వెళ్తాడు. అక్కడ ఒక క్రేజీ కోఇన్సిడెన్స్. అదేంటంటే వీళ్ళిద్దరూ ఒకటే స్కూల్లో చదువుకుని ఉంటారు. తర్వాత వీళ్ళు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ పాత క్రష్ ల టాపిక్ వస్తుంది. అప్పుడు మోనిషా ఒక ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ పెడుతుంది. మనం మన పాత క్రష్లను వెతికి కనిపెట్టి వాళ్ళకి ప్రపోజ్ చేసి ఆ జ్ఞాపకాలకి ఒక మంచి క్లోజర్ ఇద్దామంటుంది. ఈ జర్నీలో వాళ్ళు తమ గతాన్ని ఎలా ఫేస్ చేశారు, తర్వాత వీళ్ళు ప్రపోజ్ చేశారా లేదా, లాస్ట్ కి ఏమయ్యారు అనేదే మెయిన్ స్టోరీ. నెక్స్ట్, ఈ మూవీలోని పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ యాక్టింగ్. అభిషన్ జీవంత్ కి ఇది ఫస్ట్ మూవీ అయినా కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఒక్కోసారి అతను చూస్తుంటే డ్యూడ్ మూవీ హీరో ప్రదీప్ రంగనాథనే గుర్తొస్తాడు. అలాగే అన్స్వరా రాజన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ క్యూట్ కెమిస్ట్రీ వల్ల సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్, మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అన్ని సీన్లకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశారు. అలాగే ఎమోషన్స్ ని కూడా బాగా క్యారీ చేశారు, ఎక్కడా చెడగొట్టలేదు. ఇక కామెడీ గురించి చెప్పాలంటే, మూవీలో కామెడీ కొన్ని చోట్ల బాగలేకపోయినా కూడా చాలా చోట్ల బాగుంటుంది. నెక్స్ట్, దీంట్లో నెగిటివ్ విషయాలకు వస్తే, సినిమా ఫస్ట్ హాఫ్ బాగున్నా కూడా సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఆ రోడ్ ట్రిప్ సీన్లు ఇంకొంచెం షార్ప్ గా పెట్టుంటే బాగుండేది. అలాగే ఈ మూవీలో సాంగ్స్ కూడా పెద్దగా ఏం బాగలేదు, యావరేజ్ గా ఉన్నాయి. మరొక మెయిన్ పాయింట్, దీంట్లో ట్విస్ట్లు ఏమీ లేవు. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. ఇక ఈ సినిమా ఎవరికి సెట్ అవుతుందంటే, ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఇష్టపడితే, లేదా మీ పాత స్కూల్ మెమరీస్ ని మళ్ళీ గుర్తు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇది మంచి చాయిస్ అని నేను చెప్తాను. కానీ మీకు మాస్ మసాలా యాక్షన్ కావాలంటే మాత్రం ఇది సెట్ అవ్వదు. ఇక ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ లో తెలుగులో చూసేయచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ సినిమాని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో హ్యాపీగా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక ఎన్ని చెప్పినా కూడా మూవీకి రేటింగ్స్ ఇవ్వకపోతే రివ్యూ కంప్లీట్ అవ్వదు కాబట్టి మొత్తం అన్నిటిని బేస్ చేసుకుని 10కి 7 రేటింగ్ ఇవ్వచ్చు. ఇక ఈ సినిమాలో చిన్న లోపాలున్నా ఓవరాల్ గా చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఈ మూవీని చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో నాతో పంచుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని హానెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.